హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మరొక చక్కని వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఆ వ్లాగ్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి. చూసాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి కార్తీక మాసం ఆల్మోస్ట్ పౌర్ణమి రాబోతుంది. వస్తుందంటే ఇంకా 15 days అయితే అయిపోతున్నట్టే. ఇంకొక 15 days తర్వాత మనకి మార్గశిర మాసం అయితే మొదలవుతుంది. మార్గశిర మాసం అంటే మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఎస్పెషల్లీ వైజాగ్లో ఉన్నటువంటి కనక మహాలక్ష్మి తల్లి స్వయంభూ అక్కడ వెలిసినటువంటి మహాతల్లి, పిలిస్తే పలికే దైవం, కొలిస్తే కొంగు బంగారంగా చేసే మహాతల్లి, చక్కనైన తల్లి ఆ కనక మహాలక్ష్మి అమ్మవారికి మార్గశిర బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయండి, నెల రోజులు కూడా. సో అందులో భాగంగా మనకి ఈ కార్తీక మాసంలో ఏకాదశి రోజు అమ్మవారికి రాట ముహూర్తం వేయడం జరిగిందనమాట. రాట వేశారు. ఆ కార్యక్రమానికి ధనలక్ష్మి అక్కకి నాకు పిలుపు అయితే వచ్చిందనమాట గుడి దగ్గర నుంచి. మీరు ప్రతివారం వస్తారు కదా సేవకులు, రండి అని చెప్పేసి పిలిచారనమాట. సో నేను, అక్క, అలానే అక్క వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో మేము ముగ్గురు వెళ్ళడం జరిగింది. అసలు మేము ఫస్ట్ టైం అండి వెళ్ళడము ఈ కార్యక్రమానికి. ఇట్లా రాట వేస్తారని నాకైతే తెలియదు, అక్కకి తెలిసిండే కానీ నాకైతే తెలియదు. అసలు ఆ విషయాన్ని తెలిసినప్పటి నుంచి కూడా అసలు ఎట్లా చేస్తారు ప్రాసెస్ అమ్మవారికి, మాకు పిలుపు రావడం ఏంటి అని ఒక తట్టుకోలేని హ్యాపీనెస్ మూమెంట్ అనమాట. సో తల్లి వల్ల అందులో సో ముహూర్తం సమయం అయితే 9:40 ముహూర్తం అని చెప్పారు. మేము ఒక అరగంట ముందుగానే వచ్చాము. లోపల ఆల్రెడీ అమ్మవారికి పూజ అయితే నిర్వహిస్తున్నారు. ఇంకా మేము అటుపక్క వెళ్లకుండా బయట ఎక్కడైతే మనకి రాట ముహూర్తాన్ని నిర్వహిస్తున్నారో మేము అక్కడ ఎదురు చూసామన్నమాట. సో ఈ అమ్మవారి గురించి ఇంకా నేను చెప్పనక్కర్లేదు. ప్రతి వారం కూడా ఆల్మోస్ట్ నాది 2 years అయిపోతుంది, ధనలక్ష్మి అక్కది 1 year అయ్యింది. సో మేము ఇలా ప్రతి వారం కూడా వెళ్ళి అమ్మ దర్శనం చేసుకోవడము, మార్నింగ్ అది ఏ సమయం కావచ్చు, ఎలాంటి మూమెంట్ కావచ్చు, అది మేము ఆలోచించాం అనమాట. వెళ్ళి అమ్మను చూసేయాలి. కానీ దగ్గరగా కాదు, కానీ దగ్గరగా అయితే ప్రతిరోజు వెళ్ళి చూసి ఆ అమ్మవారి దర్శనం చేసుకోవాలనిపిస్తుంది. కానీ దూరం అవడం వల్ల వారానికి ఒక్కరోజు అని చెప్పేసి అట్లా పెట్టుకున్నాము. అసలు చక్కని తల్లి అమ్మ, మహాతల్లి మహాలక్ష్మి అమ్మ. అసలు ఆ అమ్మ గురించి చెప్పడం చాలా, ఎంత చెప్పినా తక్కువే. స్వయంగా మాకు చూపించే మిరాకిల్ కావచ్చు, నిజంగా చెప్తున్నా, మాకు అన్ని మిరాకిల్స్ చూపించిందంటే ఆ తల్లి. మాకే కాదు, అంటే మా వరకు మా ఎక్స్పీరియన్స్ మేము చెప్తున్నాము, ఇంకా చెప్పనక్కర్లేదు. అసలు ఏ ముహూర్తాన ఆ గుడికి వెళ్ళానంటే మార్గశిర పౌర్ణమి రోజు ఆ గుడికి వెళ్ళాను. మార్గశిర పౌర్ణమి రోజు ఆ గుడికి వెళ్ళాను 2022లో అనుకుంటా, 2022లో. సో 2024కి అయితే కనుక 2 years అయిపోతుంది. ఎంత హ్యాపీనెస్ అంటే దట్టు నిన్న ఆ కార్యక్రమంలో కూడా ఎందుకో నాకు తెలియకుండా ఒక రకమైన సంతోషం వచ్చేసింది అనమాట. ఒక వైబ్ వచ్చింది, ఇంకా అది ఎలానే చెప్పలేమన్నమాట. సో మనకి ఈసారి మార్గశిర మాసం మొత్తం 4 వారాలు వచ్చాయండి. డిసెంబర్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ 30వ తారీఖు దాకా మనకి అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ నెల రోజులు మీరు ఎక్కడ ఉన్నా సరే వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి. వస్తారు, ఆ తల్లి రప్పించుకుంటుంది. వాళ్ళకి మనసులో సంకల్పం ఉంటే కనుక. అంత మహిమగల తల్లి. ఈ నెల రోజులు అసలు అక్కడ ఎట్లా ఉంటుందంటే అడుగు తీసి అడుగు వేయలేం, అంత రష్గా ఉంటుందండి. అసలు చాలా ఫేమస్ ఆ మహాతల్లి, ఆ మహాలక్ష్మి అమ్మవారు. సో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, నాకన్నా నా ఎక్స్పీరియన్స్ తక్కువ. ఈ వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి తెలిసే ఉంటుంది ఆ మహాలక్ష్మి అమ్మవారి గురించి. సో ఆ రాడని పట్టుకుంటే ఎంత ఒక వైబ్ అయితే వచ్చిందనమాట. పట్టుకున్నప్పుడు చక్కగా మంచిగా రాట అయితే నిర్వహించారు. సో మనకి ఈ మార్గశిర మాసంలో మొత్తం 4 వారాలు వచ్చాయండి. సో నెక్స్ట్ అప్డేట్ నేను చాలా తొందరగా ఇస్తాను. నిన్న ఇన్స్టాలో ఒక రీల్ కూడా షేర్ చేసిన వెంటనే పూజా విధానం కావచ్చు, దాని గురించి అప్డేట్స్ ఇవ్వండి అని చెప్పేసి కూడా చాలామంది మెసేజ్లు చేశారు. తొందరగానే మార్గశిర మాసంలో అమ్మవారి పూజలు ఎలా చేసుకోవాలి, అమ్మవారి ఏ వారంలో ఎప్పుడు ఎలా చేసుకోవాలో అన్నీ నేను వివరంగా మీకు అందిస్తాను. లాస్ట్ ఇయర్ కూడా అందించాను, మీరు ఎవరైనా చూసే ఉండవచ్చు, మన ముందు నుంచి ఉన్న సబ్స్క్రైబర్కి తెలిసే ఉంటుంది. సో ఈ ఇయర్ కూడా నేను పూజా విధానం అందిస్తాను తొందరగానే. మొత్తానికి రాట అయితే మంచిగా జరిగింది వేయడము. సో మాకు నవధాన్యాలు ఇచ్చారు వేయమని చెప్పేసి, కొబ్బరికాయ ఇచ్చారు కొట్టమని చెప్పి, అంతా చాలా మంచిగా జరిగింది. అసలు ఏదో ఒక పండుగ ఒక పండుగలాగా జరిగిందని నిజంగా చెప్తున్నా. చాలా అంటే చాలా బాగా జరిగింది. నాకైతే
నాకు బాగా ఇష్టమండి ఆ అమ్మవారు. నాకు బాగా చాలా తక్కువ సమయంలో బాగా కనెక్ట్ అయిపోయాను. అక్కడ ఉన్నది ఒక విగ్రహము అని కాకుండా స్వయంగా అమ్మ కూర్చుని ఉన్నారు, అమ్మ సేవ చేయించుకుంటున్నారు అని అలా భావించి నేను ప్రతివారం చేసుకుంటూ ఉంటాను. కానీ వారానికి ఒక్కరోజు మాటే, కానీ మధ్యలో ఎలాంటి పర్వదిన వచ్చినా కూడా వెళ్తూ ఉంటాను. ఇంకా శ్రావణ మాసం అప్పటి నుంచి కూడా ఏంటంటే మార్నింగ్ పూట అభిషేకాల్లో కూడా పాల్గొనబోతున్నాను. అనుకోకుండా శ్రావణ మాసంలో ఒక 2 వారాలకి పాల్గొన్నాను. ఇంకా అప్పటి నుంచి రెగ్యులర్గా ప్రతి వారం కూడా వెళ్ళిపోతున్నాను. ప్రతి వారం కూడా మన సబ్స్క్రైబర్స్ వెయిట్ చేస్తూ ఉంటారంటారు, మీ రీల్స్కు అమ్మవారి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాము, మా అందరికీ అమ్మవారి దర్శనాన్ని కల్పిస్తున్నారు అంటూ ఉంటారు. చాలా ఎదురు చూస్తున్నాను అంటూ ఉంటారు ఆ రీల్స్ కోసం, షార్ట్స్ కోసం కూడా. సో మీ ద్వారా మేము దర్శనం చేసుకుంటున్నామని అంటూ ఉంటారు. ఇంకా ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చి మాకు మెసేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా మీ దయ వల్ల ప్రతి వారం మా అమ్మ దర్శనం మాకు కలుగుతుంది, మీరు ఎక్కడి నుంచి వచ్చి మేము కూడా దర్శనం చేసుకుంటున్నామని అంటున్నారు. అందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇలాగే ప్రతి ఒక్కరు వచ్చి అమ్మ దర్శనం చేసుకోండి. ఈ మార్గశిర మాసంలో కూడా మీరు రండి. సో మేము కూడా వెళ్తాము, ఉదయం కూడా అమ్మవారి అభిషేకానికి, అమ్మవారి సేవకి వెళ్తూ ఉంటాం మేము కూడా. సో ఫర్దర్గా నేను దానికి సంబంధించి అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. సో పూజ వివరణ కావచ్చు ప్రతిదీ కూడా. అలాగే చెప్పాను కదా, అమ్మ మహిమగల తల్లి, తన బిడ్డలకి ఎప్పుడు ఏమిటి ఎలా ఇవ్వాలో అంతా ఆమె నిర్ణయిస్తారు అని చెప్పేసి నేను అంటూ ఉంటాను. ఆమె మిరాకిల్స్ మామూలుగా ఉండవు కూడా అంటూ ఉంటాను. సో నిన్న అక్కడ ఆ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా తాంబూలం ఇచ్చారంట. అలాగే కొంతమంది విఐపీస్కి, అలాగే గుళ్ళో పనిచేసుకుంటున్న స్టాఫ్ వాళ్ళకి కంకణాలు కట్టారంట. సో ఒక దీక్షలాగా కంకణాలు కట్టారు. ఆ కంకణం నాకు కూడా దొరికింది, నాకు మాత్రమే దొరికింది. సో ఇక నాకు ఆ పంతులుగా నాకు అక్కడ ఒకరు తెలుసు, ఆయన నాకు కట్టారు. సో 4 రోజులు ఇది ఉంచుకో అమ్మ, మార్గశిర మాసం అయినంత వరకు కూడా అని చెప్పేసి అమ్మకి ఉభయ కలశంకి పూజ చేసినటువంటి కంకణం ఇది ఉంచుకోండి అని చెప్పేసి అన్నారు. తల్లి వల్ల నాకు ఒక రక్ష అయితే వచ్చింది. మనసులో ఎలాంటి నిష్కల్మషం పెట్టుకోకుండా ఆ తల్లిని వేడుకుంటే ఆ తల్లి అంతా చూసుకుంటారు, మనకి ఏం కావాలో అంతా ఆమెకి తెలుసు. సో ఫర్దర్గా నేను అమ్మవారికి సంబంధించి బ్రహ్మోత్సవాల గురించి కావచ్చు, పూజా వివరణ గురించి కావచ్చు, ఎన్ని వారాలు ఎలా చేసుకోవాలి అన్నీ నేను అందిస్తూ ఉంటాను. సో అందుకోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ సో మచ్. సర్వేజన సుఖినో భవంతు. అమ్మ దయ వల్ల ఎల్లప్పుడూ అందరం బాగుండాలి, అమ్మ ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.